బరువు ఇది కదా, బుడ్డాడు కూడా మోసాడు కదా ఇది. ఇది పెద్ద బరువేం కాదు, ఇది లీటర్ బాటిల్, లీటర్ వాటర్ ఎవరైనా పట్టుకోగలరు కదా. కానీ దీన్నే నువ్వు కంటిన్యూస్గా పట్టుకుంటే ఏమవుతుంది, అది నీకు బరువు అయిపోయి చివరికి భారం అయిపోయి నీ వల్ల కాని పరిస్థితి అయిపోయి ఇక నా వల్ల కాదని పడేసే స్థితికి వచ్చింది. ఎంతది అది? లీటరే. రోజు మనం పట్టుకునేదే, రోజు మనతో ఉండేదే. చిన్నపిల్లలు కూడా పట్టుకొని తిరుగుతున్నారు. మరి అది ఎందుకు అంత భారం అయిపోయింది కదా. దాన్ని అలా కంటిన్యూస్గా మోస్తే ఏమైందంటే బరువు, భారం. ముందు పట్టుకున్నప్పుడు ఇదేం బరువు, ఇది ఎవరమైనా పట్టుకుంటాం అన్నట్లుగా వచ్చారు. ఇదేముంది, ఇది కూడా పెద్దదేనా అని. కానీ అది చివరికి పట్టుకొని ఎక్కువసేపు పట్టుకుంటే ఏమైందంటే ఇక మన వల్ల కాదు ఇంకా. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా కోపాలు, ద్వేషాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నచ్చని మనస్సు, ఇవన్నీ ఏంటంటే ఎలా ఉంటాయంటే, ఏముంది చిన్నదే, ఏంటి వాళ్ళ మీద కోపం వచ్చింది, వాళ్ళు అలా చేశారు కాబట్టి నాకు కోపం వచ్చింది, అదేనా పెద్ద నష్టంగా కనబడుతుందా మనకేమైనా? నష్టమేం లేదు, దానివల్ల మనం ఏదో బాధపడుతున్నట్లుగా కూడా లేదు. అంతే, వాళ్ళు అలా చేశారు కాబట్టి నాకు కోపం ఉంది లోపలంతే అన్నట్లుగా, అది పెద్ద నష్టం అన్నట్లుగా మనకి ఏం కనబడట్లేదు, అది మనకు కష్టంగా కూడా లేదు. కానీ దాన్ని అలా కంటిన్యూస్గా ఆ కోపాన్ని కనుక లోపల అలా ఉంచుకుంటే ఏమైద్దంటే అది చివరికి నువ్వు మోయలేని భారం, నువ్వు తట్టుకొని నిలబడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం మనమే. అందుకే దేవుడు, నువ్వు కోపం రావచ్చు కానీ ఆ కోపంలో పాపము చేయకు, కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఎప్పటి వరకు ఉండాలి కోపము? సూర్యుడు అస్తమించేలోపు నీ కోపం తీరిపోవాలి. అది ఈరోజు కుటుంబంలో భార్యాభర్తల మధ్య అయినా, మరి బంధువుల మధ్య అయినా, సహోదరుల మధ్య అయినా, ఎవరి దగ్గర అయినా సరే ఒకళ్ళ మీదకి ఒకరికి ఎదుటివారి నచ్చని పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు కోపం వస్తుంది సహజంగా. కానీ దాన్ని అర్థం చేసుకొని, దాన్ని సరి చేసుకొని, దాన్ని వెంటనే ఆ రోజే దాన్ని క్లియర్ చేసేయాలి. అంతేగాని దాన్ని అలా మనసులో పెట్టుకొని కోపం అలాగ ఉంచుకుంటే ఏమైద్దంటే అది చివరికి కోపం కాస్త ద్వేషం అయిద్ది, ద్వేషం కాస్త ఇంకా పగలాగా అయిపోయిద్ది, ఆ పగ కాస్త ఇంకా ఎలా మారుతుందంటే క్షమించలేని మనసు. ఎంత చెప్పినా ఇక వాళ్ళ మీద క్షమించాలనే మనసు రాదిక. క్షమించరాని మనసులోకి వెళ్ళిపోయి అది ఇక మనం మోయలేని భారంలాగా అయిపోయిద్ది. ఈరోజు వారు తప్పు చేశారు కాబట్టి కోపం వచ్చింది. ఆ కోపం అలాగే నిలిచి ఉంటే ఏమైద్దంటే, ఈరోజు నీకు కోపం ఉంది, ఆ కోపం కంటిన్యూస్గా రోజుకి అలా ఉంచుకుంటే ఏమైద్దంటే రేపు వాళ్ళు మామూలుగా మాట్లాడుతూ ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడారనుకో, అది కూడా కోపమే వస్తుంది నీకు. అవునా కాదా? మామూలుగా అయితే ముందైతే అన్నారు కాబట్టి కోపం, దాన్ని ఆ రోజే పోన్లే ఏముందిలే అనుకొని సమాధాన పడిపోయి దాన్ని క్లియర్ చేసుకుంటే ఏం లేదు. ఇంక దాన్ని అలా ఉంచుకుంటే ఏమైందంటే రెండో రోజు వాళ్ళు ఎవరితో నవ్వుతో మాట్లాడినా కూడా కోపమే. దానిలో కూడా ఏదో తప్పు వెతకడానికి ట్రై చేస్తావు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఏదో మంచి మాట చెప్పినా కూడా అది కూడా నీకు తప్పుగానే కనబడుతుంది. మంచి వాళ్ళు చెప్పింది, మంచి చెప్పినా కూడా దానిలో కూడా తప్పే కనపడుతుంది. చివరికి అది ఎలాగ మారిపోయిందంటే పూర్తిగా ద్వేషంలాగా మారిపోయి మనలో ఉండిపోయి అది ఇక మనం మోయలేనిదిగా ఇక ఎంతకీ మనలో నుండి పోదది. దీనివల్ల ఏమవుతుంది, మన సంతోషం కాస్త పోయింది. ఎప్పుడు లోపలి కోపంతో ఉండిపోతూ ఉన్న సంతోషాన్ని కాస్త పోగొట్టుకున్నాం. అదే అపవాదికి చోటు ఇవ్వడం. ఏం చేస్తాడు అపవాది వస్తే ఏం చేస్తాడు? అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడు కదా దేవుడు. అపవాదికి చోటు ఇస్తే ఏమైందంటే సౌలు ఏం చేశాడు? సౌలుకి దావీదు మీద కోపం వచ్చింది కదా. దేనికి వచ్చింది కోపం? పొగిడారని, దావీదును పొగిడారని. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నారని ఆ మాటకి కోపం వచ్చింది. ఆ మాట వాళ్ళు అన్నారని కోపం వచ్చింది. ఆ మాటకు ముందు ఆ సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నప్పుడు గొల్యాతు దగ్గరికి దావీదు వెళ్తూ ఉన్నప్పుడు, గొల్యాతు దగ్గరికి దావీదు వెళ్తూ ఉంటే సౌలు చూస్తూ ఉన్నాడు. చూస్తూ అసలు సౌలుకి ఎంత ఆశ్చర్యం వేసిందంటే పక్కన ఉన్న సైన్యాధిపతిని పిలిచి,
అబ్నేరు అసలు ఎవరి కొడుకు ఈ అబ్బాయి అని అడిగాడు. ఎవరి కొడుకు తెలియదా సౌలుకి? తెలుసు కదా, యెషై దగ్గరికి వెళ్ళి పిలుచుకురండి అని చెప్పి పిలుచుకొచ్చాడు కదా సౌలే. పిలిపించాడు కదా దావీదుని. యెషై కుమారుడని తెలుసు కదా, యెషై కుమారుడని తెలుసు. అప్పటి వరకు ఆయుధాలు మోసేవాళ్ళగా తన పక్కనే ఉన్నాడు. తనకు బాగాలేనప్పుడల్లా వీణ వాయిస్తూ తన దగ్గర ఉంటానే ఉంటున్నాడు. మరి తనతోనే ఉంటున్నప్పుడు ఈరోజు వచ్చి ఎవరి కుమారుడు అని అడుగుతున్నాడు ఎందుకు? ఎందుకంటే అసలు గొల్యాతు మీదకి వెళ్ళడానికి, గొల్యాతుని చూసి 40 రోజులు ఉదయం సాయంత్రం వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. పెద్ద యుద్ధ సన్నద్ధులై రావడం, గొల్యాతు సవాల్ చేయగానే వెనక్కి పారిపోవడం. అలాంటిది దావీదు గొల్యాతుకి ఎదురుగా వెళ్తున్నప్పుడు దావీదులో ఉన్న ధైర్యాన్ని చూస్తున్నాడు. దావీదులో ఉన్న ఏంటి అసలు ఈ ధైర్యం ఏంటి, ఎవరితనో ఏంటబ్బా, అసలు ఎంత ఆశ్చర్యం వేసిందో సౌలుకి. ఎవరి కుమారుడు అని అడిగాడు. ఎవరి కుమారుడిగా వెళ్తున్నాడు? దేవుని కుమారుడిగా వెళ్తున్నాడు, యెషై కుమారుడిగా కాదు. అందుకే ఆ ధైర్యం. మరి అలాంటి గొప్ప సంగతి దావీదులో చూశాడు కదా, ఇతనికి అనిపించింది కదా, అబ్బా దావీదు గ్రేట్ అని అనిపించింది లోపల. కానీ వాళ్ళు అనేసరికి కోపం వచ్చింది. సరే వాళ్ళు అన్నా కూడా నిజమే కదా, అవును కదా అని అనుకోవాల్సింది. మరి ఆ కోపం ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఆ చిన్న కోపానికి చోటు ఇచ్చాడో, ఆ కోపం ఆ రోజే పోన్లే అనుకుంటే రాజ్యం ఏమన్నా దావీదు అయిపోద్ది అప్పుడు? కాదు కదా, సౌలుదే కదా. కానీ ఆ కోపానికి చోటిచ్చి ఏం చేశాడు అంటే అపవాదికి చోటిచ్చాడు. కోపం ఎప్పుడైతే వచ్చిందో ఆ కోపాన్ని అలాగే ఎప్పుడైతే ఉంచుకున్నాడో అపవాదికి చోటు ఇవ్వడం వల్ల ఏమైందంటే కోపం ద్వేషంగా మారిపోయింది, ద్వేషం పగగా మారిపోయింది. ఎలాగైనా సరే దావీదుని చంపేయాలన్నంత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. చివరికి నష్టం ఎవరికి జరిగింది? దావీదుకి ఏమన్నా నష్టం జరిగిందా? కదా, సౌలే కదా పూర్తిగా నష్టపోయింది, సంతోషాన్ని కోల్పోయాడు. చక్కగా సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి అడవులంట పరిగెడుతూ ఉన్నాడు. దేనికోసం? అసలు అది నాకు ఎందుకు ఈ బాధ అని అనే మనసు రాలేదు కదా. అలాగే ఆ కోపం అలాగ నిలిచి ఉంటే ఏమైందంటే మోయలేని భారం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం పట్టుకోగలిగారు. కొందరు ఇంత టైం పట్టుకోగలరు, ఇక ఆ తర్వాత ఇక వాళ్ళ వల్ల కాదు. ఇంకా బాగా ప్రయత్నం చేశారు కదా, ఎలాగైనా దీన్ని ఉంచుకోవాలి, పట్టుకోవాలి. అలాగే మనం కూడా అలాగే చేస్తాం. ఎందుకు తగ్గాలి, ఎందుకు వాళ్ళు అసలు ఎందుకు అనాలి నన్ను, ఇదే మనసు మనలో కూడా ఉంటుంది. అలా ఉంచుకొని దాన్ని ఇంకా ఉంచుకోవడానికే ట్రై చేస్తాం. ఎలాగైనా దాన్ని పట్టుకొని ఉండాలి, పడేయకూడదు. గెలవాలి. దేనిలో గెలవాలి? దేనిలో గెలవాలి అంటే పట్టుకొని ఉంటే గెలుపు కాదు అది. ఎవరు తొందరగా విడిచిపెట్టేస్తారో వాళ్ళు గెలిచినట్టు, అంతే కదా. ఎవరు తొందరగా విడిచిపెట్టేశారో వాళ్ళది విజయం. పట్టుకొని ఉన్న వాళ్ళు ఓడిపోయారు కదా, నష్టపోయారు. ఎందుకు అంత నొప్పి ఇప్పుడు కూడా ఇలా అంటుంది కదా, ఎందుకంటావు అంత బాధ? అందుకే మనలో ఉన్న కోపాలు, ద్వేషాలు ఇవి మనల్ని ఎంత బాధిస్తాయో, మన జీవితాన్ని సంతోషం లేకుండా చేస్తాయి. కనుక కుటుంబాల్లో కూడా ఇంట్లో ఏదైనా గొడవ అయిందనుకోండి, ఒకరికి నచ్చని పని ఒకళ్ళు చేశారు, వెంటనే దాన్ని సరే వాళ్ళ మనసు అది, వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది, పోన్లే అంతవరకు దాన్ని క్లియర్ చేసేసుకుంటే ఏముండదు. ఇక దాన్ని అలాగ పట్టుకొని రేపు మరి ఇంకొకటి జరగాను అదుగో నిన్న అలా చేసావు, ఇవాళ ఇలా చేసావు, నువ్వు ఎప్పుడు ఇంతే, మళ్ళీ ఇవాళ దానికి నిన్నటిది మళ్ళీ 2 తోడైనాయి కదా. ఏమవుతుంది అప్పుడు? ఎంత నష్టపోతున్నామో ఈరోజు మనకు తెలియట్లేదు. కనుక అది చివరికి మనం మోయలేని భారంగా ఉన్న సంతోషం అంతా పోయింది. ఇక సంతోషకరమైన జీవితమే ఉండదు. ఇక దాన్ని అలాగే ఉంచుకుంటే ఏమైందంటే ఇక మన జీవితంలో సంతోషమే ఉండదు. కనుక ఎప్పుడు క్షమించే మనసు. అందుకే దేవుడు చెప్పిన ప్రతి మాట ఇందాక చెప్పినట్లుగా హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలు గైకుంటే, అంటే ఇష్టంగా తీసుకోవాలి అని. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే మనం అలా తీసుకోలేం, మనలో అది లేదు. ఇప్పుడు క్షమించాలి అని దేవుడు చెప్తుంటే దాన్ని ఇష్టంగా తీసుకునే మనసు వస్తుందా మనలో? ఎందుకు చేయాలి, వాళ్ళైతే తప్పు చేసింది కదా, అలాగే అనిపిస్తుంది. కానీ దేవుడు చెప్పాడు దాన్ని విడిచిపెట్టేమన్నాడు. ఇష్టంగా కనుక దాన్ని విడిచిపెట్టగలిగితే ఇక ఉండదు, చక్కగా ఎప్పుడు సంతోషం ఉంటుంది. పరిస్థితి ఎలా ఉన్నా కూడా మన సంతోషాన్ని అనుభవించగలం. అందుకే ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకుంటే ఏమైద్దంటే సుఖజీవముతో గడుచు సంవత్సరాలు. ప్రతి దినము సంతోషమే, ప్రతి దినము సుఖమే, ప్రతి దినము క్షేమమే.
ఇవన్నీ లోపల కోపాలు ద్వేషాలు ఇవన్నీ పెట్టుకుంటే ఏవద్దండి, శరీరం అన్న ఆరోగ్యంగా ఉంటుందా? లేనిపోయిన బీపీలు, టెన్షన్లు, ఈ టెన్షన్ల ద్వారా షుగర్లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఎందుకు ఇవన్నీ? లేనిపోయినవి తెచ్చుకుంటున్నాం కదా మనం. కోపాలు ఇవన్నీ దాచుకొని పనికిరానివన్నీ. నేను ఎక్కువసేపు పట్టుకోగలనా, నువ్వు ఎక్కువసేపు పట్టుకోగలవా? దేనిలో పోటీ పడదాం? నువ్వు ఫస్ట్ విడిచిపెట్టేస్తావా, నేను ఫస్ట్ విడిచిపెట్టేస్తాను? అలా నేర్చుకోవాలి. కానీ ఈ కోపాల విషయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి నచ్చని విషయాల్లో ఎంత త్వరగా సమాధాన పడిపోతే, ఎంత త్వరగా మనలో ఉన్న ఆ ద్వేషాన్ని, ఆ కోపాన్ని తీసివేసుకోగలిగితే అంత హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు సంతోషమే. నిజంగా దేవుడు చెప్పిన ప్రతి మాట సత్యమే. మనం నిలబడట్లేదు కాబట్టి ఇవన్నీ ఇలాగే చెప్పుకుంటానికే. కానీ నిజంగా ఇలాంటివి ఉంటాయా? ఉదయం ఎవరన్నా అనుకున్నారా మాట? సుఖజీవముతో గడుచు సంవత్సరములు అంటే ఎప్పుడు సంతోషమే అన్నప్పుడు ఎవరైనా అనుకున్నారా ఇవన్నీ ఇలా చెప్పుకోవడానికే? కానీ నిజంగా ఇలాంటిది ఉంటుందా, నిజంగా ఇలా జరుగుతుందా అని అనుకున్నారు ఎవరన్నా? సంతోషి అనుకుందంటే అలాగే కదా, అనుకుంటాం చాలాసార్లు. ఎందుకు అంటే నిజంగా అది మన అనుభవంలోకి రాలా. దేవుని మాటను అలా నిజంగా హృదయపూర్వకం ఏదేమైనా సరే నేను అలా చేయాల్సిందే అనే దానిలోకి మనం రాలేదు. అలా విడిచిపెట్టవలసిన వాటిని నిజంగా హృదయపూర్వకంగా విడిచిపెట్టట్లేదు. కనుకనే నిజంగా ఆ సుఖజీవముతో గడిచే సంవత్సరాలు మనం అనుభవించలేకపోతున్నాం. దేవుని మాట అబద్ధం కాదు, అది ఖచ్చితంగా సత్యమే, అంతే. నిజంగా ఆయన అలా సుఖజీవంతో గడుచు సంవత్సరాలు ఇస్తాను, శాంతిని ఇస్తాను అంటే నా శాంతిని మీకు ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. ఆయన శాంతినే ఇచ్చాడు మనకి. కానీ ఎందుకు అనుభవించలేకపోతున్నావు? ఆయన మాటను హృదయపూర్వకంగా తీసుకోవట్లేదు. విడిచిపెట్టు అనగానే మనకు విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. పట్టుకుంటున్నాం, గట్టిగా పట్టుకుంటున్నాం. పట్టుకున్నంతసేపు అది బాధే. కనుక పూర్తిగా ఈ కోపాలు మనసులో ఎవరి మీద ఏ కోపం లేకుండా, ఏ ద్వేషం లేకుండా ఎప్పుడైతే ఉంటామో నిజంగా సంతోషమే అది. కనుక అలాంటి జీవితం కావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన ప్రయత్నం కూడా అది కంపల్సరీ. ప్రార్థన నిజంగా ప్రార్థన చేస్తాం చాలాసార్లు, ప్రభువా నాకు తీసేయి ప్రభువా, తీసేయి ప్రభు. దేవుడు కాదు తీసేయాల్సింది. నిజంగా మన మనసులో అది ఉంటే మనమే ముందు ప్రయత్నం చేస్తాం. మన ఆశను చూసి దేవుడు తీసేస్తాడు దాన్ని. కనుక మనం చాలాసార్లు మనం తీసేసుకోవడానికి ఇష్టపడం, దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా తీసేయి ప్రభు, ఈ కోపం తీసేయి ప్రభువా. ఎవరు తీసేయాల్సింది? ఎవరు తెచ్చుకుంది? ఎవరు? మనమే. మన చేతిలో ఉంది అది. మనం విడిచిపెట్టాల్సింది ఎవరు? మనం చేతితో పట్టుకొని ప్రభువా నువ్వు తీసే ఎందుకు? నువ్వే వదిలేయచ్చు కదా. నువ్వు వదిలేయకుండా ప్రభువా తీసే అంటే కాదు, మనమే వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టే మనసు నిజంగా మనస్ఫూర్తిగా అది వస్తే ఆ వదిలిపెట్టలేని సమయంలో దేవుడు దానికి సహాయం చేసి మనం వదిలిపెట్టగలిగే శక్తిని ఇస్తాడు. కనుక వదిలిపెట్టాలి అన్న ఆశ ముందు మనలో రావాలి. కనుక ఒకవేళ అది అలాగే పట్టుకొని ఉంటే ఈరోజు భారం మోయలేని భారం, తట్టుకోలేని భారం, నిలబడలేని స్థితి ఎందుకు వస్తుంది? ఇదంతా అంటే మన లోపల ఉంచుకున్న ఈ కోపాలు, క్షమించలేని మనస్సు. కనుక వాటన్నిటి విషయంలో జాగ్రత్త పడదాం. ఇక నుంచి అలాంటివి రాకుండా ప్రార్థన, మన ప్రయత్నము రెండిటితో కలిసి నేను తొందరగా విడిచిపెట్టేయాలి పోటీ. దేవుడు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఇస్తాన్నాడు, అది నాకు కావాలి, అది నేను అనుభవించాలి అనే ఆశతో దేవుని సన్నిధిలో ప్రయాసపడదాం. దేవుడి మాటలు దీవించును గాక.